హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనిక పర్సా వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. టుడే మై మినీ వ్లాగ్ ఈజ్ రోజ్ ప్లాంట్ ఫ్లవరింగ్. ఇది 6 months ప్లాంట్ అండి. ఒకసారి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత స్టెమ్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసిన స్టెమ్స్ దగ్గర కాడకి మట్టి అనేది ముద్దలాగా చేసుకుని తడిపేసుకుని ఆ కాడలకి పెట్టుకోవాలి. అలా చేస్తే చెట్టు ఎండిపోకుండా, కొమ్మలు ఎండిపోకుండా ఉంటాయి. మళ్ళీ చిగుర్లు వస్తాయి. కట్ చేసుకుని ఒక 3 days అట్లా వాటర్ పోసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ వాటరే పోసుకోవాలి. ఫెర్టిలైజర్స్ ఏమీ యూస్ చేయకూడదు. ఒక 3 days తర్వాత మనం తినే ఫ్రూట్స్ ఏమైనా కానీ, ఆర్ బనానా కానీ, ఆనియన్ పీల్స్, ఎగ్ షెల్స్, టీ స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి టీ పొడి వస్తుంది కదా, పౌడర్ మాత్రం కాకుండా అందులో వాటర్ పోసుకుని ఒక 3 to 4 ప్లాంట్స్కి ఆ వాటర్ ఇచ్చుకోవాలి. అండ్ రైస్, బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. బియ్యం కడిగిన వాటర్ ఇవ్వడం వల్ల రోజ్ ప్లాంట్ అనేది వైట్ కలర్లోకి వస్తుంది. కొంచెం బూజు పట్టినట్లుగా లీవ్స్ అనేవి అట్లా రాకుండా ఉంటాయి. ఈరోజు వచ్చేసి 3 color షేడ్. ఫ్లవరింగ్ మొగ్గగా ఉన్నప్పుడు అండ్ ఫ్లవర్ విచ్చుకునేటప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్ లైట్గా పెటల్స్ అనేవి ఆరెంజ్ అండ్ ఎల్లో అవుతుంది. నెక్స్ట్ 3rd day ఆర్ 4th dayకి ఫుల్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ 3 colors అనేది మిక్స్ అయిపోయి వస్తుందండి. ఇది నేను సమ్మర్లో తీసిన వీడియో. సమ్మర్లో కూడా చూసారా ఎన్ని ఫ్లవర్స్ అనేవి వచ్చినాయో. పక్కన చిన్న చిన్నగా ఉన్నాయి బొండుమల్లి అవి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ గోల్డ్ స్పాట్ కలర్ అంటారు. ఇట్ మీన్స్ ఎన్ ఆస్ట్రాలజిక్ బ్రైట్ ఆరెంజ్ షేడ్. ఇవి సమ్మర్ అవడం వల్ల ఫ్లవరింగ్ అనేది సైజ్ కొంచెం తక్కువగా వచ్చింది. లేదు అంటే చాలా పెద్ద పెద్ద రోజెస్ పూస్తాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో రెడ్ రోజ్. 2 roses పూసాయి అండ్ 2 buds ఉన్నాయి దీనికి. ప్రజెంట్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి రైనీ సీజన్ అనుకోండి, కాకపోతే వర్షాలు పడట్లేదు. ఈ రైనీ సీజన్లో ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ కలర్స్ అనేవి ఒకసారి చూడండి. ఎల్లో అండ్ రెడ్, ఆరెంజ్, డబుల్ ఎల్లో అండ్ వైట్ కూడా షేడ్ ఉంది. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో. చిన్న తక్కువ స్పేసెస్ ఉండే వాళ్ళు కూడా రోజ్ ప్లాంట్స్ని ఈజీగా పెంచుకుని గ్రోత్ చేసుకోవచ్చు.